హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గుంటూరు జిల్లా మిర్చి యార్డ్లో రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళటం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే రైతులు పెద్ద ఎత్తున పంటను పండించి మిర్చి పంటను పండించి గుంటూరు మిర్చి యార్డ్కి తీసుకొస్తే ఒక్కసారిగా రేటు పడిపోవడం అనేది రైతుల్ని అందరినీ కూడా ఒక్కసారిగా నిరుత్సాహానికి అయితే గురి కావడమే జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరంలో ఏదైతే ఈ డేట్కి గత సంవత్సరంలో దాదాపు 30,000 వరకు కూడా అమ్మిన మిర్చి ధర ఇప్పుడు వచ్చేసరికి 15,000 కూడా అమ్మట్లేదు అనమాట. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళడం జరిగింది కదా. అయితే ఆయన వెళ్ళే సందర్భంగా ఈసీ ఆయనకు అనుమతి నిరాకరించడం జరిగింది. ఎందుకంటే గుంటూరు జిల్లాలో అలాగే కొన్ని జిల్లాలు అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పొలిటికల్ ఈవెంట్లకి ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కానీ ఎన్నికల కమిషన్ పర్మిషన్ని లెక్క చేయకుండా ఆయన గుంటూరు మిర్చి యార్డ్లో రైతులను అయితే పరామర్శించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అని చెప్పేసి ఆయన మీద కేసు నమోదు చేయడానికి ఈసీ ప్రయత్నిస్తున్నట్లయితే మనకైతే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఎన్నికల కోడ్లో మెన్షన్ చేసి ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని ఉల్లంఘించారు కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేసి ఆయనకి నోటీసులు కూడా ఇస్తారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి దీని మీద వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది. కాకపోతే ఆయన ముఖ్యంగా రాజకీయ ఈవెంట్లు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాబట్టి ఆయన ఈసీ ఇచ్చిన ఉల్లంఘనలను అతిక్రమించాలని చెప్పేసి ఆయన మీద కేసు నమోదు అవుతుందని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి థ్యాంక్ యూ.